భల్లాల దేవ రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముక్కుసూటి మనిషి. ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయడానికైనా, చిన్న సినిమాలు ప్రమోట్ చేయాలన్నా రానా ఎప్పుడూ ముందుంటారు. అలానే ఒక్కోసారి ఆ సినిమాకు భాగస్వామ్యమైనా కాకపోయినా కంటెంట్ బాగుంటే దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తూ ఉంటారు. తాజాగా రానాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కల్కి 2898 ADలో రానా నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బయటకొచ్చింది. ఇక ఈ న్యూస్ బయటకు రావడంతో ఒక్కసారిగా కల్కిలో నిజంగా రానా నటిస్తున్నాడా అనే డౌట్స్ ప్రేక్షకులకు వస్తున్నాయి. ఇక ఈ న్యూస్ పై రానా కల్కి 2898 ADలో నేను నటించడం లేదు అంటూ వివరణ ఇచ్చారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లతో పాటు రానా కూడా ఇందులో కీ రోల్లో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. అయితే ఈ న్యూస్ పై స్వయానా రానా స్పందిస్తూ ఈ న్యూస్ లో నిజం లేదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేను, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇద్దరం 1వ తరగతి నుంచి ఫ్రెండ్స్. అలానే నా తొలి సినిమా లీడర్ కి శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు నాగ్ అశ్విన్. మా ఇద్దరి అనుబంధం ఈనాటిది కాదు. అందుకే విదేశాల్లో జరిగిన కల్కి ప్రమోషన్స్ లో పాల్గొన్నాను. దాంతో ఆ సినిమాలో నేను ఉన్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తోంది. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, కల్కి సామాన్యమైన సినిమా కాదు. ఈ సినిమాతో ఇండియన్ సినిమా రూపురేఖలు మారనున్నాయంటూ చెప్పుకొచ్చాడు. సో కల్కి 2898 AD మూవీలో రానా యాక్ట్ చేస్తున్నాడు అన్న న్యూస్ లో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు రానా.